కి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో న్యూరోప్లాస్టిసిటీ ద్వారా బ్రెయిన్ ని రీవైరింగ్ చేసుకోవచ్చు అనమాట. సో సైకాలజిస్టులు సమ్మరైజ్ చేసి చెప్పింది ఏమిటయ్యా అంటే, ఈ న్యూరోప్లాస్టిసిటీ ని రివైర్ చేసుకొని బ్రెయిన్ ని న్యూరోప్లాస్టిసిటీ అనే క్యారెక్టర్ ద్వారా రివైరింగ్ చేసుకోవడానికి పద్ధతులు కొన్ని సూచించారు. న్యూరోప్లాస్టిసిటీ ఈ బ్రెయిన్స్ ఎబిలిటీ. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఏమిటి? బ్రెయిన్స్ యొక్క ఎబిలిటీ, అది దాని సామర్థ్యం టు రివైర్ ఇట్ సెల్ఫ్, దాన్ని తానుగానే రివైర్ చేసుకోగలదు బై పేవింగ్ న్యూ న్యూరల్ పాత్స్ వెన్ ఇట్ ఫీల్స్ ద నీడ్ టు అడాప్ట్. సో అడాప్ట్ చేయాలి అనే అవసరం అనే దానికి ఫీల్ అయితే అప్పుడు న్యూ న్యూరల్ పాత్వేస్ అనేవి ఫామ్ చేసుకుంటుంది, అలాంటి దారులు అది ఏర్పరచుకుంటుంది బ్రెయిన్ తనకు తానుగానే. సో దీన్ని రివైరింగ్ అంటారు అన్నమాట. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి? అది ఫీల్ అవ్వాలి నీడ్ అనేది. ఆ నీడ్ ఫీల్ అవ్వాలి అంటే అసలు మన థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ లో ఏంటి ప్రాబ్లం అనేది మనకి ముందు క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీ రావడం కోసం థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక ఫంక్షన్ లో ఎక్కడ ట్రూత్ కి దూరం అయిపోతుందో, వాట్ ఈజ్ రియల్ కి వాట్ ఈజ్ పర్సీవ్డ్ కి దూరం అవుతుందో అనేది పెంచుకోవడం ప్రయత్నం చేశాం అనమాట. ఇన్ సింపుల్ వర్డ్స్, అవర్ బ్రెయిన్ ఈజ్ ఎవర్ గ్రోయింగ్. మీకు శరీరానికి గ్రోత్ ఆగిపోతుందేమో కానీ బ్రెయిన్ గ్రోత్ ఆగిపోతూ ఉండదు. ఎవర్ చేంజింగ్. అలాగే బాడీలో చేంజెస్ జనరల్ గా ఏజ్ పెరుగుతుంది, తర్వాత ఓల్డ్ ఏజ్ లక్షణాలు వస్తాయేమో కానీ బ్రెయిన్ లో అది రావు నిజానికి. నెక్స్ట్ అండ్ ఎవర్ ఇంప్రూవింగ్. అది ఎప్పటికీ ఇంప్రూవ్ అవుతుండేది, అది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుండేవి. అంటే మనం కండిషన్ అయిపోతారు అనమాట ఓల్డ్ ఏజ్ రాగానే. ఎప్పుడైతే ఫిజికల్ ఆర్గాన్స్ ఫంక్షనాలిటీ దెబ్బతింటుందో ఆటోమేటిక్ గా వాళ్ళు మెంటల్ గా కూడా హ్యాండిక్యాప్ అయిపోతున్నారు. హియర్ ఆర్ ద సమ్ ఈజీ న్యూరల్ ప్లాస్టిసిటీ ఎక్సర్సైజెస్ టు ట్రై. కొన్ని న్యూరో ప్లాస్టిసిటీ ఎక్సర్సైజ్ ఇక్కడ ఇది సైకాలజిస్టులు చెప్పిన సమ్మరీలోంచి వచ్చింది ఇది. సో ఫస్ట్ ఏంటంటే, చేంజ్ యువర్ ఇంటర్నల్ డైలాగ్ అండ్ రీస్ట్రక్చర్ యువర్ రెస్పాన్సెస్. ఇదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఏంటంటే ఒక సిచ్యువేషన్ మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఆ పాస్ట్ సిచ్యువేషన్ లో మీరు మళ్ళా రీలీవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే అప్పుడు వాడి మాట అన్నాడు, ఇది అన్నాడు, తర్వాత ఇలా అన్నాడు, తర్వాత ఇలా అన్నాను, వాడు ఇలా అన్నాడు, ఇస్తున్నాడు. యాక్చువల్ నువ్వన్నావు దానికంటే వాడిలా అన్నాడు అనే రెస్పాన్స్ ఉంటాయి. నీ అనే రెస్పాన్స్ మటుకు డెప్త్ గా సర్ఫేస్ లెవెల్లో ఆలోచిస్తాం. బట్ కానీ అలాంటి పాజిటివ్ మెమరీలోకి వచ్చినప్పుడల్లా ఇంటర్నల్ డైలాగ్స్ ఉంటాయి కదా, నువ్వే ఎదుర్కొన్నాడు మాట కూడా నువ్వే మాట్లాడుతుంటావు. సో ఆ ఇంటర్నల్ డైలాగ్స్ రెండు పాత్రలు నువ్వే నిర్వహిస్తుంటావు కదా, దాన్ని రీస్ట్రక్చర్ చేయి. నీ రెస్పాన్స్ అనేది డిఫరెంట్ డైమెన్షన్ లో మార్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ సొల్యూషన్కి వచ్చావో, కరెక్ట్ నాలెడ్జ్, అది ఆ ఈవెంట్ మెమరీలో ఉన్న ఆ ఈవెంట్ ఏమి నేర్పడానికి నీకు మళ్ళీ జ్ఞాపకం వస్తుందో, అది నేర్చుకున్నావో తెలియగానే ఇంకా ఈవెంట్ రాదు. మళ్ళా పెండింగ్ ఫైలే మళ్ళీ చూస్తాం. సాల్వ్ కాని ప్రాబ్లమ్ ని మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సాల్వ్ అయిన ప్రాబ్లం ముట్టుకో కదా. సో అలాంటి పొజిషన్ అనమాట. సో ఇక్కడ ఇంటర్నల్ డైలాగ్స్ ని మళ్ళా రీస్ట్రక్చరింగ్ చేయటం అనే ప్రాక్టీస్. అలాగే నెక్స్ట్, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ టు ట్రై సంథింగ్ న్యూ. ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. సామాన్యంగా ప్యాటర్న్ రిపీట్ అవుతున్నది తప్ప కొత్తదనానికి ఇష్టపడరు, మార్పుకి ఇష్టపడరు. ఎందుకంటే మార్పు అనేది ఏదో ఒక టర్బులెన్స్ తీసుకొస్తుంది అని, లేదా అనుమానం ఏమవుతుందో అన్సర్టెనిటీ పెరుగుతుందని, అన్ప్రెడిక్టబిలిటీ పెరుగుతుందని కొత్త దాన్ని తొందరగా ఇన్వాల్వ్ కారు. కానీ కొత్తది ట్రై చేయి. ఈ ట్రై చేయడంలో కూడా న్యూరోప్లాస్టిసిటీ వస్తుంది. నెక్స్ట్, ప్రాక్టీస్ మెడిటేషన్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్. ఈ ప్రాక్టీస్ మెడిటేషన్ ఓ రకంగా చెప్పాలంటే, సరే సైన్స్, సైకాలజిస్ట్ అండ్ మెడికల్ సైన్సెస్, బయాలజిస్టులకు మటుకు మెడిటేషన్ కొంతవరకే యాక్సెప్ట్ చేయగలిగారు.
Actually, meditation is a different subject. And actually, it is not something to do. Meditativeness will happen. It is result of all kinds of practices. If they are attempted with fiery aspiration and tireless endeavor. టైర్లెస్ ఎండోవియర్తో నిరంతర పరిశ్రమతో పైరే ఆస్పిరేషన్తో అదే మెయిన్ వాల్యూ దానికి ఇచ్చి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ అటెంప్ట్ అవుతూ అలాగా సాధన చేస్తారే వాళ్ళకి మెడిటేషన్ ఒక రిజల్ట్ కింద వస్తుంది. అందుకని మెడిటేషన్ అనేది ఏదో కళ్ళు మూసి కూర్చొని తల కూర్చుంటే 10 నిమిషాలు కూర్చున్నాను, పావు గంట కూర్చున్నానా, గంట కూర్చున్నాను, ఇట్ నాట్ మ్యాటర్. టైంలో అంత సైలెంట్ గా కూర్చున్నానా మ్యాటర్ కాదు. నిజానికి ఎక్స్టర్నల్ సైలెన్స్ ని మెయింటైన్ చేస్తాం కానీ ఇంటర్నల్ సైలెన్స్ ఉంటుంది ఆ టైంలో. సో ఆ ఇంటర్నల్ సైలెన్స్ ని అబ్జర్వ్ చేయగలిగితే అవేర్నెస్ కింద కన్వర్ట్ అవుతుంది. మెడిటేటివ్నెస్ విల్ హ్యాపెన్. ఇట్ కెనాట్ బి ప్రాక్టీస్ టు డూ యాక్చువల్లీ. జస్ట్ లైక్ నిద్ర లాంటిది మాట. ట్రై ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ డెవలప్మెంట్ న్యూరికల్ డెవలప్మెంట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తుంటుంది. నెక్స్ట్ అలాగే క్రియేట్ మ్యూజిక్. ఏదైనా క్రియేటివ్ వర్క్ చేయడం, మ్యూజిక్ అనే కాదు, ఆర్ట్ కానీ ఏదైనా క్రియేటివ్ వర్క్ లో ఇన్వాల్వ్ అవడం. అండ్ ట్రై లెర్నింగ్ ఎ న్యూ ఇన్స్ట్రుమెంట్. ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటం లేదా ఒక కొత్త విద్యను నేర్చుకోవటం. దీనికి ఏజ్కి సంబంధం లేదు. నెక్స్ట్ ఎంబ్రేస్ న్యూ స్కిల్స్. ఏమన్నా కొత్త నైపుణ్యాలు ఏమంటే ఆ నైపుణ్యాలు తెచ్చుకోవటం. ఇవి అటెంప్ట్ చేస్తే ఆటోమేటిక్గా రివైర్ అవుతుంది. బ్రెయిన్ బ్రెయిన్ అవుతుంది. బ్రెయిన్ కి ప్రాక్టీస్, ఒక కొత్త ప్రాక్టీస్ కలగజేయడానికి 40 to 48 days పడుతుంది. అలాగే ఉన్న ఒక ప్రాక్టీస్ ని వదిలేయటానికి కూడా 21 days పడుతుంది. ఎలాగ 21 days అయ్యేప్పటికి అది నాలెడ్జ్ కింద మారుతుంది. 48 days అయ్యేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అది నీ హ్యాబిట్ లో, బాడీలో ఒక పార్ట్ అవుతుంది. న్యూరోప్లాస్టిసిటీలో ఒక పార్ట్ అవుతుంది. చాలా అలాగే హ్యాబిట్ అయి ఉంటాయి. ఆటోమేటిక్గా మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, ఇలాంటివి ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఈ న్యూరోప్లాస్టిటీ అనే ఒక దాన్ని వరం కింద వాడచ్చు అనమాట. సో ఇన్ కంక్లూజన్ అని చెప్పొచ్చు అంటే, మనం బయలాజికల్ గా మన కంప్లీట్ ఇంకా ఎవల్యూషన్ ఏమి జరిగేది ఏం లేదు అని ఎవరైనా బయాలజిస్టులు చెప్తే అది ఇన్కంప్లీటే, పరమసత్యం కాదు. జరగబోయే చెప్పడానికి వాళ్ళు ఏమైనా జాతకాలు చెప్పేవాళ్ళ? వీ ఆర్ బయలాజికలీ ఇన్కంప్లీట్. మనం బయలాజికలీ ఇన్కంప్లీట్ అని ఎక్కడ అర్థం అవుతుందంటే, మన థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక ఫంక్షనాలిటీ బట్టే. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫంక్షనాలిటీలో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ఎన్ని అవాంతరాలు ఉన్నాయో, బిల్ట్ ఇన్ అవాంతరాలు అవి పర్సెప్షన్ లాస్ ఫాలో అయ్యి పర్సీవ్ చేయడం కానీ, లేదా నీ యొక్క లోపల కొన్ని కన్స్ట్రక్ట్స్ ఉండి ఆ కన్స్ట్రక్షన్ నుండి ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఆ స్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ లో ఇంటర్ప్రిటేషన్ చేయడం కానీ, లేదా సబ్జెక్టివ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సాగ్రిగేషన్ సెలెక్షన్ కానీ, నెక్స్ట్ నీ లోపల ఈ వస్తున్న ఇంపల్స్ కోడింగ్ డికోడింగ్ చేసే ప్రాసెస్ కానీ, ఈ ప్రాసెస్ లో చాలా వైటల్ రోల్ ప్లే చేసే సత్వ రజో తమో గుణాలు, అదే ఈ ఇంటిగ్రిటీ, ఎమోటివిటీ అండ్ సెన్స్ ఆఫ్ వైటాలిటీ ఒక రేషియో ఎలా ఉంది, ఒక రేషియో కానీ. సో ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి? బయలాజికలీ ఇన్కంప్లీట్నెస్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో బయలాజికల్లీ కంప్లీట్ అవ్వటం అనేది ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రాసెస్. దానికోసమే న్యూరోప్లాస్టిసిటీ అనేది ఇంకా ఉంది. ఏం కావాలో బయలాజికల్ గా అంత ఫుల్ఫిల్ గా కంప్లీట్ అయిపోయినట్లయితే న్యూరోప్లాస్టిసిటీ ఒక అవసరమే లేదు. నెక్స్ట్ యూనివర్స్ సైకిల్ ఈస్ ఇన్వల్యూషన్ ఎవల్యూషన్. అసలు ఈ ప్రపంచం, ఈ విశ్వం యొక్క సైకిల్ ఏమిటంటే ఇన్వల్యూట్ అవ్వటం, ఎవల్యూట్ అవ్వటం. ఇది ఒక సైకిల్ అనమాట. ఇక్కడ ఎవరు దేన్ని చేస్తున్నారు? ఎవల్యూషన్ చేస్తోందా, ఇన్వల్యూషన్ చేస్తోందా? ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. ఎందుకంటే ఈ లెవెల్లో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేయలేవు. ఒక సర్కిల్ గీసిన తర్వాత, గీస్తున్నప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ స్టార్టింగ్ అని చెప్తావు, గీసిన తర్వాత ఏది స్టార్టింగ్ అంటావు? అలాంటి ఫజిల్ అది. సో అలాంటి ఫజిల్ దాకా అప్పుడే ఆలోచించద్దు. బట్ ఎవల్యూట్ అవుతోందంటే అంతకుముందు ఇన్వల్యూట్ అయి ఉండాలి కదా అనేది ఒక లాజిక్.
సో ఇప్పుడు ఎవల్యూషన్ ఫేజ్ లో ఉంది. ఎవల్యూషన్ స్పైరల్ పాత్ లా ఉంటుంది, అంటే గ్రాడ్యువల్ గా మారిపోతూ ఉంటుంది, కానీ అది పర్సెప్టబుల్ చేంజ్ కాదు. డే టు డే, మూమెంట్. నేచర్ హెల్ప్స్ ఎవ్రీథింగ్ టు ఎవాల్వ్. హ్యూమన్స్ హ్యాస్ చాయిస్ టు ఎవాల్వ్. నేచర్ హెల్ప్ చేస్తుంటుంది ఎవాల్వ్ అవడానికి. హ్యూమన్ కి కూడా ఎవాల్వ్ అయ్యే చాయిస్ ఉంది కాన్షియస్లీ. అయితే హ్యూమన్ చాయిస్ టు ఎవాల్వ్ కాన్షియస్లీ. నేచర్ ఎవాల్వ్ చేస్తుంది కొన్ని ఎటర్నిటీస్ ఆఫ్ లైఫ్ అయ్యేప్పటికీ. బట్ ఇప్పుడు చాయిస్ ఉన్నప్పుడు నువ్వు చాయిస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటావా లేదా అనేది నీ విషయం. బట్ గ్రాడ్యువల్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ జరుగుతుంది. ప్రకృతి ఎవాల్వ్ చేయటం ఎలా ఉంటుందంటే గ్రాడ్యువల్ గా చేస్తుంది, ఫోర్స్ఫుల్లీ చేయదు. నువ్వు కాన్షియస్ గా చేస్తున్నా అది గ్రాడ్యువల్ గా చేయాలి, ఫోర్స్ఫుల్ గా చేసేది కాదు. ఎందుకంటే నువ్వు వాడే ఇన్స్ట్రుమెంటే అక్కడ ఇంకా ఇన్కంప్లీట్ పొజిషన్ లో ఉంది కాబట్టి.